వస్తే ఆ పదమే నినాదం అయిపోతుంది. సో ఈ ట్రెండ్ని మిమ్మల్ని అనలైజ్ చేయమంటే ఎలా చేస్తారు? అంటే ప్రైమ్ మినిస్టర్ గారి నోటి నుంచి వచ్చిన పదము ఏదో అట్లా అలవోకగా వచ్చిన పదం కాదు అది. సో మనకి ఉన్నటువంటి అనుభవం ప్రకారము ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళకు ఒక పెద్ద థింక్ ట్యాంక్ అయితే ఉంది, పెద్ద థింక్ ట్యాంక్ ఉంది. ఇంకెక్కువ ఉంది. యాక్చువల్గా వాళ్ళు చాలా బ్రిలియంట్గా పనిచేస్తుంటారు వాళ్ళు, అంటే వాళ్ళ ఐడియాలజీలో ప్రమోట్ చేసుకోవడానికి. సో ఆయన చెప్పే ప్రతి ఇప్పుడు ఆయన ముందు పెట్టుకొని చదువుతారు కదా, అందరికీ తెలుసు కదా మనకి. సో అది ఎక్స్టెంపర్గా ఆయన చేసే అది లేదు సంభావం, అంటే ఆయన నేనేం తప్పట్టను, నథింగ్ రాంగ్ ఆల్సో, తెలిసిపోతుంది మనకు కొత్తగానే. అయితే అదంతా కూడా చాలా హోంవర్క్ చేసుకొని వస్తారు వాళ్ళు. సో అది కూడా మళ్ళీ ఎర్రకోట నుంచి మాట్లాడుతున్నామంటే ఇంకా కొంచెం 15 రోజుల ముందు నుంచే హోంవర్క్ అయితే నడుస్తూ ఉంటుంది అది చాలా. సో అందుకే అది అలవోకగా వచ్చిన పదం కాదు, ఒక డిజైన్ ప్రకారం వచ్చినది అనమాట. ఇప్పుడు మీరు ఆ మధ్యకాలంలో సల్వా జుడుం పేరు విన్నారు కదా, రైట్? సో ఇప్పుడు ఆ సల్వా జుడుం లాంటి కాన్సెప్ట్నే ఇప్పుడు దేశం మొత్తానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఒక రోడ్ మ్యాప్, ఒక కాన్సెప్ట్ తయారు చేసుకొని ముందుకు వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. అది మీరు చాలా గమనిస్తే ఆయన ఏమన్నారు ఆయన, సో అంతకుముందేమో అర్బన్ నక్సల్స్ అన్నారు, ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అన్నప్పుడు అది ఒక జోక్ అయిపోయింది. సో ఎందుకంటే ఆయన రాహుల్ గాంధీని అంటారు, నన్ను అంటారు, ఎవరైనా అంటారు. సో అంటే అసలు దానికి అర్థం లేకుండా అయిపోయింది. సో ఇదేదో కొంచెము రాంగ్ పోతుంది అనుకున్నారో ఏమో, మళ్ళీ ఇంకొక రకంగా తీసుకొచ్చారు దీన్ని. అంటే మొత్తానికైతే ఒక క్వశ్చనింగ్ చేసే వాళ్ళని, సో ప్రశ్నించే వాళ్ళని, సో ఒక స్టాంప్ వేసి పక్కన పెడేయాలి. సో వాళ్ళని వీలైతే ఎలిమినేట్ కూడా చేయడానికి, అది భయపెట్టించడానికా నిజమైనటువంటి ఎలిమినేషన్ ప్లాన్ చేసుకుంటున్నారా అనేది మనకి ఇంకా అర్థం కాలేదు. కానీ ఆ రెండిట్లో రెండు నిజమా ఒకటి నిజమా అనేది కూడా మనకి ఇంకా తెలియదు, ఇంకా కొంచెం ముందు తర్వాత తెలుస్తుంది. బట్ ఆయన అన్న మాటలలో చెప్పింది ఏంటంటే, మేము యూత్ని ఈ దిమాగి నక్సల్స్ని వేరి పారేయడానికి ఒక యూత్ ఫోర్స్ని తయారు చేస్తున్నామని చెప్పాడు. అంటే చాలా క్లియర్గా చెప్పదు, అది చాలా క్లియర్గా ఉంది, కాన్సెప్ట్ క్లియర్గా ఉంది, ఆయన రోడ్ మ్యాప్ కూడా క్లియర్గానే ఉన్నట్టే కనబడుతుంది అది. సో అందుకని అది ఒక అలవోకమైన పదం కాదు, అది చాలా స్పెసిఫిక్గా ఆయన చేస్తున్నాడు. అంటే ఏంటంటే ఇదంతా కూడా మనకి జాగ్రత్తగా గమనిస్తే ఇది హిట్లర్ చేసినటువంటి చరిత్రలో, జర్మనీలో హిట్లర్ చేసినటువంటి పనులకి ఇప్పుడు మోడీ గారు బీజేపీ చేస్తున్న పనులకి చాలా సారూప్యత, చాలా కంపారిజన్స్ ఉన్నాయి. చాలా అంటే ఎంత కరెక్ట్గా టాలీ అవుతున్నాయంటే అంత బాగా టాలీ అవుతున్నాయి. సో ఒక్కటి చెప్తాను, ఈ టాలీ అయిన దాంట్లో మీకు ఎట్లా ఉంటుందంటే ప్రొపగండా. సో అప్పుడు గోబెల్స్ ప్రొపగండా ఎక్స్పర్ట్, మన గోబెల్స్ అనేది ఇప్పుడు అదొక సామెతలాగా అయిపోయింది మనకు. అది గత అయిపోయింది. ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీస్ అనేది కూడా మనకి అట్లాంటిది ఫెమిలియర్ అయిపోయింది. ఈ వాట్సాప్ యూనివర్సిటీని ఎవరు ప్రపోజ్ చేస్తున్నారు, ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, ఎవరు పెంచి పోషిస్తున్నారు, ఎవరు డిజైన్ చేస్తున్నారు అంటే దట్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ గ్యాంగ్సే కదా. అది కూడా చాలా క్లియర్ అది కూడా. సో అంటే మనం ఏదో దీన్ని ముసుగులో దాచిపెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఇందులో. సో ఆ ప్రొపగండా రాంగ్ నెరేటివ్స్ని, ఇప్పుడు ఎట్లయితే గోబెల్ ఎట్లయితే రాంగ్ నెరేటివ్స్ని ప్రచారం చేశారో, ఇప్పుడు వీళ్ళు కూడా చాలా ప్రచారం చేస్తుంటారు. అంటే ఒక కౌ యూరిన్ నుంచి మొదలుపెట్టి రాహుల్ గాంధీని పప్పు చేసేంత మొదలుపెట్టి, సో ఇప్పుడు లేటెస్ట్గా మనం చూస్తే ఇప్పుడు దిమాగి నక్సల్స్, ఇవన్నీ కూడా నెరేటివ్సే. ఇట్లా నేను ఒక 2-3 చెప్పాను, కానీ ఒక 1000 నెరేటివ్స్తో ఒక బుక్ రాయొచ్చు మనం ఎన్ని నెరేటివ్స్ చేశారనేది. సో ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం అనమాట. అట్లాగే మీరు జాగ్రత్తగా చూస్తే అప్పుడు హిట్లర్ కూడా అపోజిషన్ లేకుండా ఎలిమినేట్ చేశాడు. సో అది ఒకటే యూని పార్టీ అయిపోయింది అక్కడ. సో అది కూడా నియంత్రణగా అయిపోయింది, మోనోపాలిక్ పార్టీ అయిపోయింది. సో ఇప్పుడు కూడా అదే. అందుకని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే స్టేట్ ఆఫ్టర్ స్టేట్ ఒక ప్రగడ్బందీ ప్రణాళికతోని, సో పెద్ద డబ్బు సంచులతోని వెళ్తున్నారు. చాలా చాలా పక్క క్లియర్ కనబడుతుంది కదా. అంటే ఎలిమినేషన్ ఆఫ్ అపోజిషన్ అనేది కనబడుతుంది. ఈ ఎంత చేసినా కానీ అక్కడ హిట్లర్కి ఏమో చాలా ఈజీ అయింది అప్పుడు ఎలిమినేషన్ ఆఫ్ అది, బికాజ్ ఈ అవుట్ రైట్లీ హీ వెంట్ అహెడ్. సో అదేమో ఇంకొకలాగా చిన్న కంట్రీ కావచ్చు, ఇంకా రకరకాల రీజన్స్తో కావచ్చు. ఇది చాలా పెద్ద కంట్రీ ఒకటి ఉంది, దీనికి కొన్ని హిస్టారికల్గా ఒక హిటరోజినియస్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే అంత ఈజీ కాదు, జర్మనీలో చేసినంత ఈజీ కాకపోవచ్చు. అందుకనే వీళ్ళకి అది ఇంకా కూడా వాళ్ళకి అది ఇంకా అర్థం కావడంలే దీన్ని ఎట్లా చేయాలనేది. అందుకనే మార్చుకుంటూ వస్తున్నారు
స్ట్రాటజీస్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ కూడా. సో ఇది ఒకటి మనకు కనబడుతుంది. సో ఇంకొకటి రాజ్యాంగాన్ని, అక్కడ కూడా రాజ్యాంగాన్ని నలిఫై చేశారు హిట్లరు. రాజ్యాంగాన్ని నలిఫై చేసి సో హిట్లర్ని పైకి బూస్ట్ చేశారు. డిక్టేటర్షిప్ లో ఇక్కడ రాజ్యాంగం ఎందుకు ఉంటుంది? ఆయన మాట రాజ్యాంగం కదా. ఇక్కడ కూడా సేమ్ థింగ్ అనమాట. ఇక్కడ రాజ్యాంగం, ఇక్కడ ఇంకొక తెలివిగా ఏం మీరేందంటే వీళ్ళు రాజ్యాంగాన్ని ఉపయోగించుకుంటూనే, సో రాజ్యాంగం కనబడుతుంది, అట్లా కనబడడం మాత్రం అట్లా కనబడుతుంది అనమాట. విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ రాజ్యాంగంలోనే అంత సీరియస్ ఇది కనిపిస్తుందా మీకు మోదీ గారి? వై నాట్ ఒక మాట చాలా క్లియర్. కిషోర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్.